అందరికీ నమస్కారం అండి. టారోట్ బై మౌని ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, మీ రిలేషన్‌షిప్‌లో మీ బంధం బలపడాలంటే మీరేం చేయాలి అనేది చెప్పబోతున్నాను. సో, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి. అలా చేయకూడదు. లైక్ కానీ, షేర్ కానీ చేయండి. ఎందుకంటే టారోట్ అనేది కంప్లీట్‌గా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట. సో, మీరు అలా చేస్తే నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో, మీరు అలా చేయండి. సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయండి. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే, మీరు కొన్ని టిప్స్ చేస్తే మీ రిలేషన్‌షిప్ అనేది చాలా బెటర్‌గా ఉంటుందండి. ఈ రిలేషన్‌షిప్ ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో వారందరికీ అండి ఫస్ట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, మీ పార్ట్నర్‌కి తను కలిసున్నప్పుడు తను ఆమె కలిసున్నప్పుడు ఏవైతే మంచి మెమోరీస్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి గుర్తు చేయండి. మీ ప్రేమని మీరు గుర్తు చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ మీరు గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఎక్కడైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీరు మీ ప్రేమని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండండి. మీతో గడిపిన తీపి క్షణాలని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండండి. ఆ గుర్తు చేయడం తర్వాత మీరిద్దరు అలా చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే పెయిన్ ఉందో అది తగ్గిన తర్వాత మీరేం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్‌లో ఏంటి అనేది మొత్తం మీ హస్బెండ్ ఆర్ వైఫ్‌తో ఓపెన్ కమ్యూనికేషన్ అవ్వండి. వాళ్ళతో చాలా ఓపెన్‌గా మాట్లాడండి. ఫ్యూచర్‌లో ఏం చేద్దాం? ఏంటి? ఎలా ఉంటుంది అని. మీకేం కావాలి అనేది వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పండి. ముందు వాళ్ళతో ఓపెన్ కమ్యూనికేషన్ చేయండి. అండ్ ఇద్దరూ కలిసి ఫ్యూచర్‌ని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్‌లో కానీ, వైఫ్‌లో కానీ మీకు ఏదైతే క్వాలిటీ నచ్చట్లేదో దాన్ని పొలైట్‌గా వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు చెప్పండి. వాళ్ళు ఓపెన్‌గా ఉన్నప్పుడు చెప్పండి. అంటే ఎవరు లేనప్పుడు మీతో ఓపెన్‌గా మాట్లాడేటప్పుడు చెప్పండి. మీరు ప్రేమగా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారండి. వాళ్ళు ఎందుకంటే మీతో ఫ్యూచర్ కావాలి అనుకుంటున్నారు. దానికోసం ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి వాళ్ళు చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారండి. సో, చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఈ భారాన్ని ఏంటంటే మీరు వాళ్ళొక్కళ్ళే కాకుండా మీరు కూడా ఆ భారాన్ని కొంచెం పంచుకోండి. సో, దానివల్ల ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అనేవి ఫ్యూచర్‌లో ఉంటాయి అని ఈ కార్డ్ చెప్తుందండి. అండ్ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీ రిలేషన్‌షిప్‌లో గొడవలు ఏదైనా ఉన్నా కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మా రిలేషన్‌షిప్ బావుంది, బావుంటుంది అలా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల అఫర్మేషన్స్ చేయండి. పాజిటివ్ అఫర్మేషన్స్. దీనివల్ల పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, దానివల్ల ఏంటంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే హీలింగ్ కోడ్ చెప్తాను రిలేషన్షిప్ అనేది బెటర్ అవ్వడానికి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.